నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అనంత విశ్వంలో గ్రహాల గమనం మన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగే నవగ్రహాలు మన జాతకాన్ని నిర్ణయించే ప్రధాన శక్తులవుతాయి. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి రాశి, ఆ రాశిపై గ్రహాల గమనం ఫలితాలని నిర్ణయిస్తుంది. అయితే ఏ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ గ్రహం పరీక్షలు పెడుతుంది, జాతకంలో మార్పులు తీసుకొచ్చే గ్రహస్థితులు ఎప్పుడొస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్లో నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నవగ్రహాల గురించి మీరు చెప్పండి. సో ఇప్పుడు రవిగ్రహం గురించి చెప్పండి. రవిగ్రహం ప్రభావం ఉంటే మనిషి జీవితంలో అసలు ఎలా ఉంటుంది? జాతకాల్లో మనకు తెలుసుకోవాల్సిన నవగ్రహాల అనుగ్రహం ఉండాలి ఎవరికైనా సరే. ఒక మనిషికి రవిగ్రహం ఒకటే బావుంటే మిగతా అన్నీ బావుంటాయని కాదు. ఇక్కడ ఉమ్, నవగ్రహాల గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, మనం జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళ లగ్నం ఏంటి, లగ్నంలో ఉండే యోగాలేంటి, దానివల్ల వచ్చే వాళ్ళకి ప్రారబ్ధ కర్మలేమున్నాయి, ఉమ్, దాన్ని ఎలా బయటపడాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ రవిగ్రహం ఒక అనుగ్రహం లేకపోతే ఎలాంటి లక్షణాలుంటాయి, సో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులొస్తాయి, ఒకవేళ ఉంటే ఎలా వీళ్ళు సక్సెస్ అవుతారు అనేది మనకి తెలుస్తుందనమాట. ఉహుం, సో దీనికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రవి యొక్క అనుగ్రహం. జాతకంలో రవి బలం అనేది జాతకం చాలా ముఖ్యమైనది. రవి బలం ఉంటే ఎలా వాళ్ళ అభివృద్ధి ఉంటుంది. ఉమ్, ఉమ్, సో ప్రతిరోజు చేసే కొన్ని పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రవి బలాన్ని తెచ్చుకోవచ్చు. ఉహుం. అయితే రవి బలం లేకపోతే ఇలాంటి కష్టాలొస్తాయి, రవి బలం ఉంటే ఎలాంటి లాభాలొస్తాయి అనేది అవును. ఇవాళ నేను మీకు రవిగ్రహం గురించి కొన్ని విషయాలు చెప్తున్నమాట. ఉమ్, సో దీనివల్ల ఏంటంటే, మీ జాతకంలో రవి బలం ఉందా లేదా తెలుసుకునే ముందు, మనం నిజంగా ఇలాంటి పనుల్లో మనకి ఆటంకాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా రవి బలం లేదని అర్థమవుతుంది. సో ఉమ్, రవి బలం ఎప్పుడైతే మనకి లేదో ఖచ్చితంగా కొన్ని పనులు మనం కరెక్ట్‌గా దాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే గనక 100% రవి బలం వస్తుంది. ఉహుం. అయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అవును. రవి బలం లేకపోతే? తల్లిదండ్రుల ఒక అనుగ్రహం, తల్లిదండ్రుల ఒక అనురాగం అండి. వీళ్ళ మీద ఉండే ప్రేమ ఇవన్నీ తగ్గుతాయి. ఉహుం, చాలామంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. నాకిది చేస్తేనే నేనిస్తాను, లేదా ఇవి చేస్తేనే, నువ్వు ఇలా పాస్ అయితేనే నీకు కొనిస్తాను అని చెప్పి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇది కూడా వాళ్ళకి రవి బలం తక్కువుందనమాట. ఉంటే తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. Ayurveda mastered digestion balance millennia before modern medicine, blending clinically studied herbal actives to support digestive comfort. Trivrit, senna, licorice, fennel seed, and ginger stimulate natural bowel movement, supporting healthy digestion. And Triphala gently detoxifies, providing long-term digestive balance. This is Relief Smooth Vac, Ayurvedic herbal formula for gentle, effective constipation relief. Because constipation affects your everyday well-being. Now, don't force relief. Restore digestive balance naturally. Live life fullest with relief. కొంతమంది వీడు ఎంత బాగా పనిచేస్తున్నా తండ్రి దగ్గర నుంచి ఆదరణ రాదు, ఉహుం, ప్రేమ రాదు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఆస్తి వీళ్ళకి కలిసి రాదు. లేదా వాళ్ళు సంపాదించలేకపోతారు. వీళ్ళు పుట్టిన వేళ విశేషం అనుకోవచ్చు. వాళ్ళకున్న ఆస్తులన్నీ వీళ్ళు పెద్ద అయినప్పటికీ, చదువులన్నీ అయిపోయినప్పటికీ వాళ్ళన్న ఆస్తి అంతా తరిగిపోయి, ఇంకా ఆఖరికి అంటే తండ్రి దగ్గర నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఏ ఒక్క రకమైన ఆస్తి లేకుండా ఉండడం కూడా రవి బలం తక్కువ ఉంటే జరుగుతుంది. ఉహుం, చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ రావడానికి కూడా రవి యొక్క అనుగ్రహం లేకపోతే రావు. చాలా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాంట్రాక్ట్స్ రావట్లేదు ఏంటి, నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు అని చాలా విషయాల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఉమ్, దీనికి కారణం కూడా రవి బలం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఒక గవర్నమెంట్లో పనిచేయాలన్నా, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు నడిపించాలన్నా, ఒక తల్లిదండ్రుల ఒక అనుగ్రహం కావాలన్నా, తల్లిదండ్రుల ఒక ప్రేమ కావాలన్నా, తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి కావాలన్నా, జాతకంలో రవి బలం చాలా ముఖ్యమైనది అంట. ఉహుం, సో ఆ బలం ఉంటేనే ఇవన్నీ పొందగలుగుతారు. ఉమ్, తండ్రి నుంచి వచ్చే ఏదైనా ఆస్తి అయినా, వాళ్ళ వారసత్వమైనా, అంటే ఇప్పుడు కొంతమంది తండ్రి చేసే వ్యాపారాన్ని వీళ్ళు నడిపిద్దాం అనుకుంటారు, కానీ వీళ్ళకి అది కలిసి రాదు. దానికి కారణం కూడా రవి బలం తక్కువ ఉంటే ఖచ్చితంగా కలిసి రాదనమాట. ఉహుం. ఇలాంటి విషయాల్లో మనం చూసుకోవాల్సిన అంటే ముఖ్యంగా. ఇప్పుడు రవి బలం తక్కువ ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? రవి బలం తక్కువ ఉంటే అనారోగ్య సమస్యలు కాదు, మెయిన్ వాళ్ళకి ఆ ఏది కొన్నా ఒక
క్రమశిక్షణతో ఏది ఉండదు వాళ్ళకి. హుహు. క్రమశిక్షణ లేకుండా పనులు చేస్తుంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పామనుకోండి, వాళ్ళకి ఒక పని చేస్తూ ఉంటారు. మధ్యలో ఎవరైనా చెప్పారంటే ఈ పని ఆపేస్తారు. హుహు. మళ్ళీ ఆ పనిలోకెళ్తారు. మళ్ళీ ఆ పని చెప్తూ ఉంటే ఆ పనిలో మళ్ళీ ఆపేస్తుంటారు. అంటే పూర్తిగా ఏది కొన్నా పరిపూర్ణంగా చేయరు వీళ్ళు. ఎందుకు చేయరు అంటే చదువుల్లో గానీ, తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగాల్లో గానీ అన్ని ఆటంకాలొస్తాయి. హుహు. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి తక్కువుంటాయి వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఒక మనిషి బావుండాలి అంటే 100% అన్ని విధాల సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి రవిబలం ఎక్కువగా ఉండాలి. హుహు. అప్పుడేంటంటే వాళ్ళకి ఒక పద్ధతొస్తుంది. ఎలాంటి పద్ధతొస్తుందంటే నేను చేసి నేను నన్ను నిరూపించాలి. ఎదుటి వాళ్ళకి నేను చూపించాలి. నేనేంటో తెలియాలి వాళ్ళకి. అని చెప్పి ఒక లోపలుండే ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కొంచెం గట్టిగా, మొండిగా నేను చేసి తీరాలి అనే లక్షణం ఏర్పడుతుంది. హుహు. రవి బాలేదనుకోండి ఎవ్వరు ఏమన్నా పట్టించుకోరు. చాలా మంది అంటారు, "అరే! నీకసలు సిగ్గనేది అనిపించదా? వాళ్ళు తిడుతుంటే ఏం పట్టించుకుంటే" వాళ్ళంతే వాళ్ళు తిడతారు. పట్టించుకుంటావా ఏంటి మనం అంటారు. సో, హుహు. వాళ్ళ మనసులో కోపం గానీ, ద్వేషం గానీ, లేదా చేయాలనే కోరిక కానీ, సంకల్ప బలం గానీ ఏమీ ఉండవు. హుహు. ఈ బలం లేకపోతే. సో, అందుకే జాతకంలో ముఖ్యంగా రవి బలం అనేది చాలా ముఖ్యమాట. హ్మ్. మీరు రవి బలం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పారు. అంటే ఉద్యోగం కావచ్చు, లేకపోతే వాళ్ళ బిహేవియర్ గురించి చెప్పారు. మరి వాళ్ళ పెళ్లి విషయంలో కూడా ఈ బలం అనేది వర్తిస్తుందంటారా? అంటే పనిచేస్తుందా రవి బలం? అంటే దేనికైనా ఒక మనిషి ముఖ్యంగా వాళ్ళు గుర్తించాలి, ఐడెంటిఫికేషన్ కావాలి అంటే రవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అవును. ఎందుకంటే వాళ్ళ మాట తీరు, మాట్లాడే విధానం ఇవన్నీ కూడా రవి యొక్క ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇప్పుడు మనకి క్రమశిక్షణకి మారుపేరు అంటే రవి బలం బావుంటేనే వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు హ్మ్. మనకి పొద్దున్నే లేవగానే సూర్యభగవానుడు ఎంత వర్షం పడిని, ఎంత వాన పడిని ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ అనగానే వచ్చేస్తుంది కదా! సో, అలాంటి క్రమశిక్షణ మనకి కలిగి ఉంటుంది. మన జాతకంలో రవి బలం ఉంటే. హుహు. ఒకవేళ లేకపోతే అలాంటి క్రమశిక్షణ ఉండదు మన దగ్గర. సో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు తింటారో, ఎలా పడుకుంటారో టైమింగ్స్ అనేది మెయింటైన్ లేకుండా చేస్తుంటారు. హ్మ్. సో, వివాహానికి విషయం వచ్చేప్పటికి ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు గానీ, వ్యక్తిత్వం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోరు కదా! అవును. సో, అప్పుడు వీళ్ళకి ఆటంకాలు వివాహాల్లోనూ వస్తాయన్నమాట. హ్మ్. తర్వాత ఇంట్లో తల్లిదండ్రులని చాలామంది రవి బలం లేని వాళ్ళని పిల్లలు గౌరవించరు వాళ్ళకి. సో, వాళ్ళకి సంతానం కలిగిన ఒకటి వివాహం అయ్యి సంతానం కలిగిన ఆ సంతానం మా నాన్నే ఒక డిఫరెంట్ క్యాండిడేట్ లేదా మా అమ్మ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆమె గురించి పట్టించుకోకండి. లేదా ఆయన గురించి పట్టించుకోకండి అని చెప్తూ ఉంటారు పిల్లలు. దీనికి రీజన్ కూడా వాళ్ళకి రవి బలం లేకపోవడం వల్ల వాడికి ఐడెంటిఫికేషన్ ఉండదు. హుహు. అదే సూర్యకాంతి లేకపోతే మనకి వెలుగు లేదు. అవును. జాతకంలో రవి బలం లేకపోతే వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలం ఉన్నా ఈ గ్రహం అనుకూలం లేదు గనక డెఫినెట్‌గా వాళ్ళు బాధపడతారు. హ్మ్. ఎక్కడో దగ్గర బాధపడుతూనే ఉంటారు. మరిప్పుడు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే మీరన్నారు గదా! దీనికి కొన్ని చేయడం వల్ల కూడా మనం ఆ బలం పెంచుకునే అవకాశం ఉంటుందని. అవును. ఏం చేయాలసలు? ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం. హుహు. సో, నిద్ర లేవగానే మంచిగా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేయడం. హ్మ్. తండ్రిని గౌరవించడం. తండ్రి కాళ్ళకి నమస్కారం చేయడం. అండి. ఆదిత్య హృదయం చదవడం. ప్రదక్షిణాలు ఆదివారం పూట నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం. ఈ విధంగా చేస్తూ వెళ్తూ ఉంటే రవిబలం పెరిగే అవకాశం ఉంటుంది. హుహు. రవిబలం పెరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ప్రతి వారము గోధుమల్ని నానబెట్టి ఆ గోధుమలు తీసుకెళ్ళి గోమాతకి పెడుతూ గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా వీళ్ళకి రవిబలం అనేది పెరుగుతుంది. అనుగ్రహం కలుగుతుంది. సో, రవిబలం ఉంటే ఎలా ఉంటుందో మీకు కొన్ని విషయాలు చెప్తాను. హ్మ్. మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో పెద్ద పెద్ద సంస్థలో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళిచ్చిన చిన్న ఆస్తిని కూడా పెద్ద ఆస్తిగా మార్చగలిగిన వాళ్ళు. సో, తరతరాల నుంచి మాకు ఈ ఇల్లు వస్తుంది. ఈ ఇల్లు మాది తరతరాలుగా ఇది నిలబడిందండి ఇది. మేము నిలబెట్టుకున్నామండి అని చెప్తుంటారు కదా! ఇవన్నీ రవిబలం ఉన్నవాళ్ళు. హుహు. అండి. ఏ విషయమైనా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకొని వివరంగా చెప్పేటప్పుడు చాలా ప్రేమగా, ప్రీతిగా ఎదుటి వాళ్ళని హార్మ్ చేయకుండా అంటే హర్ట్ చేయకుండా చెప్పగలుగుతారు. హుహు. సో, లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. సో, వీళ్ళకి రవిబలం ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే వీళ్ళు ప్రతి చోట వీళ్ళు చెప్పే మాటల్ని ఆకర్షణీయంగా చూస్తూ ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు ఆకర్షణీయంగా చూడడం వల్ల ప్రతీదీ వీళ్ళకి అనుకూలంగా జరుగుతది. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక అడ్మిన్‌గా పనిచేస్తారు. రవిబలం ఉంది వాళ్ళకి. ఆఫీస్‌లో ప్రతి ఒక్కళ్ళ చేత పని చేపించగలరు వీళ్ళు ఈజీగా. హుహు. ఎవరిని బాధ పెట్టకుండా. ఇది రవిబలం యొక్క అనుగ్రహం అన్నమాట. సో, హుహు. రవిబలం ఉంటే ఇంత అదృష్టమైన జీవితాన్ని, ఇంత ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతారు. మేడం రవి గ్రహం గురించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు మా కోసం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మా ఆర్‌వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.